హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను బీరకాయ పప్పు అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను బీరకాయ పప్పు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయ పప్పు ప్రిపేర్ చేయడానికి కందిపప్పుని ఆల్రెడీ నేను ఇక్కడ కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఇక్కడ కుక్కర్లో వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరకాయలు ఏంటంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి బీరకాయ పప్పులో. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, బీరకాయ ఉంది కదా, బీరకాయ పైన ఇక్కడ నేను చెక్కు తీసుకొని మీడియం సైజులో ఇక్కడ కట్ చేసుకున్నానండి. కడిగి ఇక్కడ నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను మీడియం సైజులో. ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే కందిపప్పులో పచ్చిమిరకాయలు, కందిపప్పు, ఇంకా ఇక్కడ బీరకాయ ముక్కలు వేసాను. దాని తర్వాత ఇక్కడ మీకు ప్లేట్లో చూపెడుతున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా ఇక్కడ చింతపండు, టమాటా, ఇంకా కరివేపాకు అయింది. అది కూడా ఇప్పుడు నేను కుక్కర్లో ఇక్కడ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నూనె ఉంటుంది కదండి, కొద్దిగా నూనె వేసుకున్నాను. ఇక్కడ చూసారు కదండి, నూనె వేసిన తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా పసుపు ఉంటుంది కదా, పసుపు పొడి వేసాను ఇక్కడ. ఇక్కడ కారప్పొడి వేసానండి. చాలా తక్కువగా కారప్పొడి ఇక్కడ వేసానండి. ఆల్రెడీ మనం ఇక్కడ పచ్చిమిరకాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం నేను తక్కువగా వేసుకున్నానండి. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. పప్పు ములిగి అంతా నీళ్ళు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దామండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ తాలింపు చూపెడుతున్నానండి. తాలింపు కోసం ఇక్కడ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ చూసారు కదండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, ఎండుమిరపకాయలు, ఇంకా ఇక్కడ వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకున్నానండి. యాక్చువల్గా ఏంటంటే వెల్లుల్లిపాయలు కొద్దిగా పెద్ద సైజులో ఉండి నేను చిన్న ముక్కల కిందకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పప్పు ఇక్కడ మెత్తగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో బీరకాయ ముక్కలు ఇక్కడ పైన కనిపిస్తుంది కదండి. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని పైన కనిపించే కొన్ని బీరకాయ ముక్కల్ని మనం సపరేట్ గిన్నెలో ఇక్కడ మనం తీసుకుందాం. తీసుకున్న తర్వాత పప్పుని మెదుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పప్పులో ఇక్కడ పైన కనిపించే బీరకాయ ముక్కల్ని నేను సపరేట్ గిన్నెలో ఇక్కడ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మనం ఇక్కడ మెత్తగా ఇక్కడ మెదుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పప్పుని ఇక్కడ మంచిగా మెత్తగా మెదుపుకున్నాను. మెదుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి ఉప్పు ఉంటుంది కదా, మన రుచికి తగ్గట్టు ఉప్పు ఇక్కడ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఇక్కడ నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఉప్పు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఆల్రెడీ ఇక్కడ నేను మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు తాలింపులో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఇక్కడ చూపెట్టాను కదండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, వెల్లుల్లిపాయలు, ఇంకా ఇక్కడ ఎండుమిరపకాయలు వేసాను ఇప్పుడు తాలింపులో. ఇప్పుడు మనం ఈ తాలింపుని మంచిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకుందామండి. చూసారు కదా, మంచిగా దీన్ని మిక్స్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో ఉల్లిపాయలను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను దీంట్లో ఉల్లిపాయలు ఇంకా కరివేపాకుని నేను వేసాను. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఉల్లిపాయలు ఇక్కడ మంచిగా ట్రాన్స్పరెంట్గా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం తాలింపులో ఇక్కడ పప్పు వేసుకుందాము. పప్పుని ఆల్రెడీ ఇక్కడ మెత్తగా మెదుపుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఈ పప్పు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నేను మీకు చూపెట్టాను కదండి, బీరకాయ ముక్కల్ని ఇక్కడ నేను సపరేట్గా తీసుకొని పెట్టుకున్నాను కదా గిన్నెలో. ఇప్పుడు దీంట్లో బీరకాయ ముక్కలు కూడా వేసానండి. వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మనం తాలింపులో ఇక్కడ పప్పు వేసాం కదా, కంటిన్యూస్గా ఇక్కడ నేను కలుపుతూ ఉన్నానండి మధ్య మధ్యలో. ఇప్పుడు చూసారు కదా, పప్పు కూడా ఇక్కడ మంచిగా ఇక్కడ మరగడం మొదలైంది కదా. ఈ స్టేజ్లో నేను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఇక్కడ ఆఫ్ చేశానండి. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర వేసుకున్నాను పైనుంచి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి పప్పుని మంచిగా నేను కలుపుకున్నాను. ఇంకా బీరకాయ ముక్కలు కూడా ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే మనం పప్పు మెదిపేటప్పుడు సపరేట్గా నేను బీరకాయ ముక్కల్ని తీసుకున్నాను కదా, అందుకోసమని ముక్కలు కూడా ఇక్కడ సపరేట్గా మంచిగా కనిపిస్తుందండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మా అమ్మగారి రెసిపీ బీరకాయ పప్పుని. ఒకవేళ మీకు ఈ రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.